మిద్దెరాములన్న ఒగ్గు కథ ఇవాళ తెలంగాణ సంబురాల్లో ప్రారంభ అంశం. భయపడుతున్నావు చలు హరరమ దేవాలయకు మహారాజా తెల్లని గుట్ట తెచ్చని గొప్ప ఎర్రని గుట్ట ఎక్కని గొప్ప బియ్యమంటి పన్నెను కూడా పిండి కొరుకుతున్నాడు వేడికాల సందాహమనే మెరనుగుడు తిప్పినాడు గుమ్మడికాల సందాహమనే గుడ్డు కూడా తిప్పినాడు అబ్బర వస్తాడు పల్లె పడుతుంది బాబు ఎక్కడ
ఇప్పట్లాగా అలారం మూతలు ఉండేవి కావు. వెనకడ పల్లెల్లో కుక్కరోకో అని కోడి పుంజ కూత వినగానే తెలంగాణ రైతు లేచి మెల్లగా పొలాలకు మూటల వైపు పరుగులు తీసేటోడు. అక్కలు ఇళ్ళల్లా పొయ్యిల బూడిది తీసుకొని వాకిళ్ళు చల్లుకొని సాన్పులు వెళ్ళుకునే వాళ్ళు. ఏమంటారా అవునా కాదా? అరే ముసి మబ్బుల కోడి పుంజు కుక్కరకో అని కూతలు పెట్టి తెల్లారిందని లేపంగానే నారే 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 నన్నారే నారే నన్నారే నారే 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 నన్నారే నారే నన్నారే నారే 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 నన్నారే నారే నన్నారే నారే నన్నారే అరే ముసి మబ్బుల కోడి పుంజు కుక్కరకో అని కూతలు పెట్టి తెల్లారిందని లేపంగానే అమ్మలక్కలు అలుగులు తల్లే ఎర్రదాదులా పూతలు ఏవి ఎర్రదాదులా పూతలు ఏవి ఎర్రదాదులా పూతలు ఏవి ముగ్గులు లేక పల్లె తల్లులా అందము తగ్గి చెంగుల దుంకే లేగ దూడలు కిలకిల వలికే సిలిక పలుకులు ఏవి తెలంగాణలోన ఏవి తెలంగాణలోన తల్లాడిల్లా తల్లాడిల్లా ఏలో తెలంగాణలోన ఏలో తెలంగాణలోన కోతి కొమ్మల ఆటలు ఏవి అన్నా తెలంగాణ పల్లెల్లో కూరగాయలు చిన్నప్పుడు కోతి కొమ్మల ఆటలు జాగుల మొత్తల ఆటలు చిన్నగోనే మీరు ఆడుకున్నారా తమ్మి? చిన్నగోనే మరి ఇప్పుడేం ఆట ఆడుతున్నారు? కిరికిరి 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 ఆటలే కిరికిరి ఉన్నది, మొత్తం జీవితం అంతా కిరికిరి ఉంటుంది కదా. దాంతో కిరికిరి ఆట జాగుల మోతలు కబడ్డీ కబడ్డీగా ఓ ఇక చిన్నప్పుడు అయితే చోట బట్టలు పట్టుకొని ఎర్రగొర్రె పులుసు తాగుతా ఎవరి సొమ్ము ఎర్రగొర్రె పులుసు తాగుతా ఎవరి సొమ్ము చేట్ల పట్టుకుంటే గిట్ల ఒక్క పులి లోపలికి వచ్చునా ఇలా తెలంగాణలో కూడా కనుక అట్లా పట్టుకోవాలి గిట్ల కాడ ఎట్లా దొరుకుతారో చూద్దాం. ఇక తోడేళ్ళు ఎట్లా చూద్దాం అందరికి. అరే కోతి కొమ్మల ఆటలు ఏవి జమిలి గీతల పోటీలేవి చిర్రతోనెల సిమ్ముడు ఏవి ఉంగరాలుగా ముంగే మాయే ఉంగరాలుగా ముంగే మాయే ఉంగరాలుగా ముంగే మాయే అరే తాగుడు మూతలు మరుగున పట్టై సేదగిరికలా సేదుడు లేదు తాగుడు మూతలు మరుగున పట్టై సేదగిరికలా సేదుడు లేదు సవారు బండి కడకు ఎక్కగా కంబలి సొన్నాయి సప్పుడు ఏది ఏవి మన పల్లెల్లోనా ఏవి మన పల్లెల్లోనా తల్లాడిల్లా తల్లాడిల్లా ఏలో తెలంగాణలోనా ఏలో తెలంగాణలోనా గజ్జల్లా కోలాటమాడే సింగు అరే గజ్జల్లా కోలాటమాడే సింధు యక్షగానాలు గౌడి కట్టెలు సాధన దూరులు పుడు బుక్కల పకీరుగాను పుడగబట్టుకొని ఇంటి ముంగట కాటి పాపల వెంకటరాముడు బాల సంతులా గనగన గంటలు ఏవి ఏమన్నా ప్రభాకరాన్ని ఏవి ఎడివైరు మీ నల్లగొండ బాల సంతులలో ఎడివైండు కాటి పాపల వెంకటరాముడు ఆడిపోయిండు వలిగొండ వెంకటరాముడు ఏడి ఏవి మన పల్లెల్లోనా ఏవి మన పల్లెల్లోనా తల్లాడిల్లా తల్లాడిల్లా ఏలో తెలంగాణలోనా ఏలో తెలంగాణలోనా ఎన్నెల్లోనా కోలాటాలు చెక్క భజనలు. మా జగదీశ్వర్ రెడ్డి గారు ఇలా నల్లగొండ నుంచి ఇక్కడ తీసుకొచ్చిన చెక్క భజన కోలాటాన్ని ఈ సంబరాల్లో చిరతలేసుకుంటా వాళ్ళు ఆడుతుంటే వాళ్ళతో పాటుగా ఊరంతా ఆడి సంబరాలు చేసుకుంటున్నది. అలాంటి పాటలుండు. అరే ఎన్నెల్లో నా పల్లెల్లో నా కోలాటాల చిరుతలు వేసే చెక్క భజనలో నన్నారే 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 నారే 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 నన్నారే నారే నన్నారే నారే 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 నన్నారే 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 నారే నారే నన్నారే నారే నన్నారే నారే 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 నన్నారే నారే నన్నారే నారే 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 అరే తయ్యకు తయ్యకు దీపా అరే
కనబడుతున్నావా నీ యొక్క మీసాలుంటే అరే మేరే నామ్ కిరుకోంటి ఎవరి దాకా పొయ్యిల వంటి మేరే నామ్ కిరుకోంటి మేరే నామ్ కిరుకోంటి ఎవరి దాకా పొయ్యిల వంటి మేరే నామ్ కిరుకోంటి మేరే నామ్ కిరుకోంటి ఎవరి దాకా పొయ్యిల వంటి మేరే నామ్ కిరుకోంటి మేరే నామ్ కిరుకోంటి ఎవరి దాకా పొయ్యిల వంటి మేరే నామ్ కిరుకోంటి నాకు బెల్లంకి లేదు అబ్బాయి నారిగా నాకు బెల్లంకి లేదు దానికి మోగడికి లేదు మేరే నామ్ కిరుకోంటి ఎవరి దాకా పొయ్యిల వంటి మేరే నామ్ కిరుకోంటి మేరే దాకా పొయ్యిల వంటి మేరే నామ్ కిరుకోంటి అరే డుంకు డుంకు దో డింకి డింకి డోలు దరు గల్లు గల్లు గజ్జల్ల బొగ్గోళ్ళ కదలే మాయే నా దిల్లెం పల్లెం సిల్లం సల్లం ఆయే నా దిల్లెం పల్లెం సిల్లం సల్లం ఆయే డింకి డింకి హరి హరియా రామా హరి హరి బ్రహ్మాండమా అది లోక సంచారి మధ్య మారిల్లు మారేడుగడ్డ విద్య చెప్పినవాడ ఈరని మనలు బుద్ధి చెప్పినవాడ పూనాంచారి లోకాల శంకరుల 10,000 దండవే ఓ దేవుడా శరణు శరణు మాయమ్మ రాణి శాంబారి రాణే శాంబారి రాణి కర్ణ చూడు మా కన్నా తల్లి దేవి భవాని గంగా భవాని కూడు గంగుల తీసి ముత్యాలారైకే ముత్యాలారైకే ఉమ్మయ్య గోని ఆడ మురిసేనే గంగా ఎగిసేనే గంగా శరణు శరణు మాయమ్మ రాణి శాంబారి రాణి శాంబారి రాణి కర్ణ చూడు మా కన్నా తల్లి గంగా భవాని దేవి భవాని ఐదు గంగుల తీసిరా అద్దాలారైకే అద్దాలారైకే సైతమరాజు గోని ఆడ ఆనందమాయే ఆనందమాయే శరణు శరణు మాయమ్మ రాణి శాంబారి రాణి శాంబారి రాణి కర్ణ చూడు మాయమ్మ రాణి గంగా భవాని దేవి భవాని 9 గంగుల తీసిరా తొంతొల్లూరైకే తొంతొల్లూరైకా ఎగనవ్వ కోని ఆడ ఎగిసేనే గంగా మురిసేనే గంగా శరణు శరణు మాయమ్మ రాణి శాంబారి రాణి శాంబారి రాణి కర్ణ చూడు మాయమ్మ రాణి గంగా భవాని దేవి భవాని సింగమూల బేతాల సిరుసు ఖండించి చెడి చల్రా కత్తి గడిగే కన్ను కడియవడు కాటవుల రాజు శరణు శరణు మాయమ్మ రాణి శాంబారి రాణి శాంబారి రాణి కర్ణ చూడు మాయమ్మ తల్లి గంగా భవాని దేవి భవాని ఏ గంగా గంగను కలిసి గద్దెకి సురేసి విఘ్న నేస్తాడు తలసి చోడిది గనక కూతుంటే కుందేలు రూపము లేస్తే లేడు రూపము పంట పాముల పర్వడేనా ఏయ్! ఆదేవి దండామా పూదేవి దండామా ఆదేవి దండామా పూదేవి దండామా ఆదేవి దండామో పూదేవి దండామా ఆదేవి దండామా పూదేవి దండామా అమ్మవారు పార్వతిరో జయ రామ రామ అమ్మవారు పార్వతిరో జయ రామ రామ అమ్మవారు పార్వతిరో జయ రామ రామ లోకాల శంకరుడే జయ రామ రామ లోకాల శంకరుడే జయ రామ రామ ఏమంటా ఉన్నారయ్యో జయ రామ రామ రాయన ఏవి ఉన్నాయే మరి ఎటువైపు బీరప్పలు ఏవి మన పల్లెల్లోనా ఏవి మన పల్లెల్లోనా నారాడిల్లా తల్లాడిల్లా ఏడో తెలంగాణలోనా ఏడో తెలంగాణలోనా తెలంగాణ పల్లెల్లో బోనాల పండుగ వచ్చిందంటే మనకు హైదరాబాద్లో కనబడుతుంది పాత బస్సి మాంకాలమ్మ బోనాలు యాదికొత్త ఏమంటారు సారు ఏం పాటలు వినబడతాయి అన్న బోనాల పండుగ రాగానే ఓ ఇక ఎగురుడు అంటే ఏం ఎగురుడు ఉంటది మా యదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం మోదమే గిన్నెలు కనబడుతున్నాం మనం నా బంగారు పైసా మరి ఎట్లా కొలుచుకుంటుందో నా తెలంగాణ పల్లెల్లో ఇప్పుడు చూద్దాం మనం మరి ఎట్లా ఉంటుందో అరే పోషమ్మ ఎల్లమ్మ జాతర శివ సత్తున సింధు నాటలు పోతరాజు నా దుంకు నాటలై శరవ 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 శరవ
నాది గంగరేను చెట్టు నాది ఘనమైన పూజ నాది సుక్కాల పర్వతము నాది సుతుమాను గుండులాగా లాగా తల్లి ఎల్లమ్మ తల్లి నీ సూదుమారు గుండు పోయింది నీ సుక్కల పర్వతం కూడా అమ్ముకున్నారు కదా తమ్మిడాకు తెలంగాణలో నా ఈ ఆడవో లేదు లాగా మరి ఆడులే? ఈ ఆంధ్రుడు వచ్చి మాయం చేయబట్ట గదిలాగా మరి ఈ ఆంధ్రలో వచ్చి మాయం చేస్తుంటే మన తెలంగాణ బిడ్డలు ఏం చేస్తుర్రవ్వా లేగా మనది తెలంగాణ పౌరుషం కొడుక మన దెబ్బ కొట్టలే కొడుక కరీంనగర్ తెలియలే కొడుక వాళ్ళకు ఎప్పుడు మన తెలంగాణ కరీంనగర్ దెబ్బ కొట్టింది చూపించామంటావు దెబ్బ అవు కొడుక మరికి తెలంగాణ ముచ్చటేముందవ్వా కొడుక ఇంకెవరు అడ్డం తగులుతురు తెలంగాణకు నేను ఎంత సంపాదన సంపాదించినట్టు చెప్పమంటావు కొడుక చెప్పవా చెప్పు నేను గోదావరి తెచ్చిపెట్టిన కొడుక మనది కృష్ణా నది మనదే కొడుక మనది గోదావరి బొగ్గు కరెంట్ మనదే కొడుక కొడుక నేను ఇంత సంపాదన తెచ్చి పెడుతుంటే పరాయోడు బతుకొచ్చినోడు సుఖపడుతుంటే మన కొడుకులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోబట్టి కదా కొడుక గోదావరి కాదు గోదావరి మనదైతేంది కృష్ణ మనదైతేంది రామగుండం మనదైతేంది సింగరేణి మనదైతేంది అంగట్లో అన్ని ఉన్నాయి కానీ అల్లుని నోట్లో శనున్నట్టు ఆంధ్రలో పాలన తెలంగాణలో యాడికి మరి అయితే లేగా నేను ఈ కడుపులో పుట్టిన వాళ్ళు నేను కన్న కొడుకులు తల్లి పాలు తాగి సన్నిరుద్ధమ కొడుకులు తల్లిగా చెప్పుకొని సిగ్గుపడుతున్న కొడుక నేను నీ కన్న తల్లి తాగి కన్న తల్లినే మోసం చేస్తున్నటువంటి మోసగాళ్ళు ఎవరున్నారమ్మా ఇంకా నీ కడుపులో లాగా అన్న తల్లిని మోసం చేసిన లాగా వాళ్ళు శివునెత్తులు లేను చిన్నారెడ్డి కొడుక ఒక ఎంఎస్ లాగా ఒక కాకా కేకేలు లాగా అయ్యో ఇంకా లాగా శనివాళ్ళల్లో ఈసం పోసుకొని తాగేటోలుగుతున్నారు బిడ్డ చెప్పమంటావా ఇంకెవరు తల్లి గంట చెడిపోయిన పుట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారా ఇగో జగతికి లాడి జగ్గారెడ్డి కొడుక ఇగో మందాడి లాగా ఉన్న కోసి ఊసిపోతుంది కొడుక ఇవి బతకడు వాడు ముసలాయన మందాడి కూడా నేను మోసమే చేస్తున్నాడు అవ్వా లాగా ఇంకోటి నోడు పేరు సంతోషం కానీ ముఖమంతా ఏడుపు ముఖమే ఉంటది బిడ్డ అయ్యో అవ్వా అలాగా మళ్ళీ వీళ్ళు మోసం చేస్తుంటే నువ్వెందుకోకుంటున్నావా వాళ్ళ కడుపులో దొరి నీ కక్కుడే కూడా పెట్టాడు చేయి లాగా నేను మన కరీంనగర్ లో లాగా నేను క్రికెట్ కిట్లు పట్టేయలేదు లాగా నేను డబ్బులు వంచితే నేను దొరకబట్టి కొట్టలేదు లాగా అంటే కరీంనగర్ లో క్రికెట్ కిట్ పట్టించింది నువ్వే కరీంనగర్ లో కేసీఆర్ బిడ్డను గెలిపించుకున్నది నువ్వు తెలంగాణ తల్లివే అంటావు కొడుక కొడుకులంతా కడుపు మాడి పేగులు బయట పేగులు పట్టుకొని కొట్లాడుతారు కొడుక ఇక ఆగది కొడుక ఈ పోరాటం మరి ఎట్లనే చేసి సోనియా గాంధీ కడుపులో దొరి ఇతర కక్కే రాదేమని ఉంటే లోపలికి లాగా మన సోనియా గాంధీ కక్కించడానికి కడుక హైదరాబాద్ లో ఆమె కక్కిపోతుంది కొడుక నేను బాధపడకు మరి సంబరాలకు ఇంత మంది వచ్చి రవ్వ నిన్ను చూసిపోవడానికి మరి ఈ బిడ్డల కోరిక నెరవేరుతుందా వాళ్ళందరూ సంబరాలకు వచ్చి మా కేసీఆర్ కి అండగుందాము మా తెలంగాణకు మేము అండగుందాం అని వచ్చినా మా కొడుకులా నువ్వు అది ఏదో మంచిది చెప్తే వాళ్ళేసి చెప్తే కొడుకులు మంచి నిండా వింటారు కొడుక నా కన్న కొడుకు కేసీఆర్ శనార్థి కొడుక ఈ ప్రాంతంలో కళ్ళలన్నీ తీసుకెళ్లి సంబరాలు పెట్టి ఒక గొప్పగా చేసింది కదా కొడుక నాకు ఎంతో ఆనందంగా ఉంది కదా కొడుక నీకు ఆనందం ఉన్నది మరి తెలంగాణ ముచ్చటేందో చెప్పరాదు పలకరాదు 600 అయినా కానీ లాగా 100 ఆరైనా కానీ లాగా ఎవరు అడ్డు పెట్టి ఆపినా కానీ తెలంగాణ వస్తుంది కొడుక ఖచ్చితంగా జై తెలంగాణ సత్యంగాల తల్లి సాయంత్రం పూట సత్యవాకి చెప్పినావు తెలంగాణ వస్తుందట నువ్వు అన్నట్టు తెలంగాణ వెంటనే వస్తే తెలంగాణ వస్తే ఇదే కేసీఆర్ దగ్గరికి పోయి ఎట్లన్నా బతిలాడి సార్ పైసలు అయితే అయిపోయినాయి మన దగ్గర ఏం లేదు తెలంగాణ కోసము అప్పో సప్పో వేసిన పేద ఎల్లమ్మ గుడి కట్టిమని చెప్తా నా ఈ పసుపు బండారు నాదు పసుపు బండారు కాదు ఇంటికొక్క బోనం తీసుకొని నీ బిడ్డలు సంబరాలకు వస్తారు ఏమంటారు అన్న ఎంతమంది బోనాలు తీసుకొస్తారే అగో ఇక్కడికి వచ్చిన బిడ్డలు అందరు చెయ్యెత్తి పోతరాజు లాగా నిలబడ్డారు అన్న చేతులు ఎత్తి దగ్గర అనిపిస్తుంది ఒకసారి మళ్ళీ ఎత్తురే అందరి చేతులు అబ్బాబాబా చూసినావు ఎన్నాగో చేతులు ఎత్తి తల్లి నీకు అండగా ఉంటామంటున్నారు కానీ ఇప్పుడు నేను పరాయి వాళ్ళు తీసుకుపోతుంటే అటుగాని ఇటుగాని వాళ్ళు నేను అమ్ముకొని చూస్తున్నారు తల్లి వాళ్ళకి ఎట్లన్నా చేసి వాళ్ళు సర్వనాశనమయ్యేటట్టు అన్నా కానీ అప్పటిదాకా ఇంత చక్కని బోనాలు ఎటుపోతున్నాయి హైదరాబాద్ లో బోనాల పండుగ అప్పుడే కనిపించే ఈ బోనాలు తెలంగాణ పల్లెల్లో ఎందుకు అయిపోతున్నాయి ఈ బోనాలు విడిచిపెట్టి ఈ పండుగలు విడిచిపెట్టి తెలంగాణ విడిచిపెట్టి నా బిడ్డలు ఎందుకు బతకబోతున్నారు ఏరి మన పల్లెల్లో రా ఏవి మన పల్లెల్లో రా తల్లాడిల్లా తల్లాడిల్లా ఏలో తెలంగాణలో రా ఏలో తెలంగాణలో రా తల్లాడిల్లా తల్లాడిల్లా ఏలో తెలంగాణలో రా ఏలో తెలంగాణలో రా తల్లాడిల్లా తల్లాడిల్లా ఏలో తెలంగాణలో రా ఏలో తెలంగాణలో రా సంకురాత్రి అన్న సంక్రాంతి వచ్చిందంటే గంపల నిండా తట్ట
బట్టలు నిండా శుద్ధ తీసుకొచ్చుకుంటుంటిని. ఎర్రవారు తీసుకొచ్చుకొని అలా తంగెడి పువ్వు పెట్టుకుంటారు. నా అక్కలు ఎర్రగా అవుతుంది అని చెప్పేసి గౌరమ్మ తల్లి కాడ అలుకులు పూతలు చేసుకొని ముగ్గులు వేసుకుంటారు. సంక్రాంతి పండుగ రోజున ఇలా వాకిళ్ళల్లో సార్పు చల్లుకుందామంటే బెండకారు అయిపోయింది. మన సంక్రాంతి పండుగ నాడు మోండా మార్కెట్లో కూడా దొరకలే బెండ. ఏడ దొరికిందే? గ్రేట్ మాల్లో దొరికింది, మాల్ మహాల ఫ్రెష్ లో దొరికింది. 5 రూపాయలకు 1/2 కిలో పెండ దొరికింది అన్న అందులో. అరే సంకురాతిరి పండుగ నాడు గొప్పెమ్మల వాకిట పెట్టే కాకి మంటల భోగి రేవులు. సంకురాతిరి పండుగ నాడు గొప్పెమ్మల వాకిట పెట్టే కాకి మంటల భోగి రేవులు. చల్ గోవు గోవమ్మలార గొల్ల బామలాడి నమ్మ గొప్పిలమ్మ గొప్పిల్లో గోవు గోవమ్మలార గొప్పిలమ్మ గొప్పిల్లో గొల్ల బామలాడి నమ్మ గొప్పిలమ్మ గొప్పిల్లో. ఈ ఊరి వాడల్ల ఏ ఊరి మేలన మా ఊరి వాడల్ల మా ఊరి మేలన. మీ ఊరి వాడల్ల ఏ ఊరు మేలన మా ఊరి వాడల్ల మా ఊరు మేలన. రాజనాలు పండించు ఏ రైతు మేలన రతనాలు పండించు మా రైతు మేలన. రాజనాలు పండించు ఏ రైతు మేలన రతనాలు పండించు మా రైతు మేలన. రాజనాలు పండించు ఏ రైతు మేలన రతనాలు పండించు మా రైతు మేలన. రాజనాలు పండించు ఏ రైతు మేలన రతనాలు పండించు మా రైతు మేలన. హరిలో రంగ హరి. ఇక హరిదాసులు అత్తారంటే ఎగిలివారంగా సంక్రాంతి నాడు తెలంగాణలా హరి హరిలో రంగ 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 హరి. కొండల వెంకట రమణ ఏడు కొండల వెంకట రమణ తిరుపతి కొండలు తిరిగిన వాడా తిరుపతి కొండలు తిరిగిన వాడా ఏడు కొండల వెంకట రమణ ఏడు కొండల వెంకట రమణ నల్లని రూపం తెల్లని నామం నల్లని రూపం తెల్లని నామం ఏడు కొండల వెంకట రమణ ఏడు కొండల వెంకట రమణ. ఎక్కడున్నావురా కృష్ణార్పణం. ఇక హరిదాసులు పోగానే ఇక గంగిరెద్దులు యుద్ధం కొట్టుకొని ఎగపోసుకుంటా పీకలు ఊదుకుంటా ఎట్లా తెలంగాణ పల్లెల్లో. అరే సంకురాతిరి పండుగ నాడు గంగిరెద్దుల రంగులు జోడు. గంగిరెద్దుల రంగులు చూడు గంగిరెద్దుల రంగులు చూడు. అరే సంకురాతిరి పండుగ నాడు గంగిరెద్దుల రంగులు జోడు. గంగిరెద్దుల రంగులు చూడు గంగిరెద్దుల రంగులు చూడు. ఒరే బసవన్న అయ్య వారికి దండం పెట్టు, అమ్మ వారికి దండం పెట్టు. 5 రోజులుగా ఈ తెలంగాణ సంబరాలకు సూచనలే చూస్తుర్రు, వచ్చేటోళ్ళే వస్తుర్రు, పోయేటోళ్ళే పోతుర్రు. ఆడ చూసిన జనమే జనము జనము జనం బిడ్డ. ఈ ఆటపాటలు చూసి మురిసిపోయి తెలంగాణకు అండగా ఉంటా అన్న ఈ చూడొచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున బరకత్ కలగాలని దీవించరా బసవన్న. ఈ తెలంగాణ ఉద్యమ నేత ముంగట కూర్చున్నాడు బక్కపలసరి బిడ్డ, తెలంగాణ ముద్దు బిడ్డ, తెలంగాణను తీసుకొస్తానని చెప్పేసి 5 సంవత్సరాలుగా నిరంతరంగా పోరాటం చేస్తూనే ఉన్నాడు బిడ్డ. ఆయన కుటుంబానికి మన కేసీఆర్ కుటుంబానికి వారి పిల్లా జిల్లా సల్లగుండాలని దీవించరా బసవన్న. పెద్ద మనిషి జయశంకర్ సాబ్ కూర్చున్నారా మొత్తం జీవితం అంతా కొట్లాడుతూనే ఉన్నాడు తెలంగాణ కోసం. వారికి కూడా బరకత్ కలగాలని దీవించరా బసవన్న. మరి నిన్ననే గెలిచిండు. ఇలా మన ముందుకొచ్చి కూర్చున్నటువంటి మన పెద్దన ఐఐటి రామయ్య గారికి, వారి పక్కన కూర్చున్న సత్యనారాయణ గారికి, వారి దిలీప్ కుమార్ గారికి, మరి సుదర్శన్ గారికి, ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి గారికి, ఇక ముఖ్యంగా నీ ఫోటోను తీసుకొచ్చి గంగిరెద్దు గిట్లా ఉండే అని చూపించే ప్రయత్నం చేస్తున్నావు ఆంధ్రజ్యోతి ఎడిటరు మన రామచంద్రమూర్తి గారికి కూడా వాళ్ళ పత్రికకు బరకత్ కలగాలని దీవించరా బసవన్న. ఏవి ఈ గంగిరెద్దులేవి ఏవి మన పల్లెల్లోనా ఏవి మన పల్లెల్లోనా తారాడిల్లా తల్లాడిల్లా ఏలో తెలంగాణలోనా ఏలో తెలంగాణలోనా. తానాడిల్లా తల్లాడిల్లా ఏలో తెలంగాణలో అన్నా. ఇక సంక్రాంతి పండుగ అయిపోగానే ఇంకో పండుగ వస్తుంది, తెలంగాణ బతుకమ్మ పండుగ. అరే తెలంగాణ బతుకమ్మ పండుగ ఆటపడుచుల వైభోగాలు ఉయ్యాల అని ఊళ్ళోకి వచ్చే అప్పుడు వాడే పాటలు చూడు. అప్పుడు వాడే పాటలు చూడు అప్పుడు వాడే పాటలు ఏవి. ఒక్కేసి ఎలగ పండే గౌరమ్మ దూరాన దూరవండే గౌరమ్మ. ఒక్కేసి ఎలక పండే గౌరమ్మ దూరాన దూరబండే గౌరమ్మ. దూరాన దూరాలైని గౌరమ్మ పట్టాన బంతులైని గౌరమ్మ. దూరాన దూరలైని గౌరమ్మ పట్టాన బంతులైని గౌరమ్మ. అటు చూసి మాయన్నలు
పల్లెల అన్నల కోసము అన్నల రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బతుకమ్మ పండుగ మా అన్న వచ్చి తోలుకపోతాడేమో అని. ఇద్దరక ఎల్లెళ్ళ ఒక్కరికిస్తే అక్క చెల్లెలు ఇద్దరు అన్న పాట కోసం ఎదురు చూసేటువంటి చూపులు ఎదురు చూపులు తెలంగాణ పల్లెలో కనపడతాయి. చెల్లె బతుకమ్మ పండుగ అన్న రాకపోయా వదిన అద్దన్నదో ఏమో అని వదిన మీద నిందలేస్తుంటారు. అన్న రాక కోసం అక్క చెల్లెలు ఇద్దరు ఒక్కదాన్ని కూర్చుకొని ఇద్దరక్క ఎల్లెళ్ళ ఉయ్యాలో ఒక్కరికి చిరి ఉయ్యాలో ఇదరక చెల్లెళ్ళ ఉయ్యాలో ఒక్కూరికి చిరి ఉయ్యాలో ఒక్కడే మా అన్న ఉయ్యాలో వచ్చన్న ఓడాయ ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న ఓడాయ ఉయ్యాలో చూసిపోదామంటే ఉయ్యాలో ఏరడమాయ ఉయ్యాలో చూసిపోదామంటే ఉయ్యాలో మా గడ్డమాయ ఉయ్యాలో పాయే బతుకమ్మ వాయే బతుకాగమాయే నేడు ఎవన్నా ఎవి ఏవి తెలంగాణలో ఏవి తెలంగాణలో నా తారాడిల్లా తల్లాడిల్లా ఏలో తెలంగాణలో నా ఏలో తెలంగాణలో నా అసోయ్ అసోయ్ తూలా అసోయ్ తూలా అసోయ్ మల్లెపల్లి లక్ష్మి గారు స్టేజ్ మీదకి రావాలి దయచేసి. పీరీల పాట మీరే వాడాలి ఇది. ఎందుకంటే మస్తుగా మషూర్గా పాడతాం మా మల్లెపల్లి లక్షణ. వాళ్ళ ఊర్లో పీరీలు ఆడుతూ ఉంటే అసోయ్ దూలాలు లేస్తూ ఉంటే ఆగమాగం కథ ఉంటది. అరే అసోయ్ దూలా హిందూ ముస్లిం బాయి బాయి అసేను చెరు పీరీదారు వారం రోజులు దూలా దరువులు వారం రోజులు దూలా దరువులు అసోయ్ దూలా హిందూ ముస్లిం బాయి బాయి అసేను చెరు పీరీదారు వారం రోజులు దూలా దరువులు జోట బట్టలు పట్టుకొని ఇక ఆడుతా ఉంటా చూడాలి. అసోయ్ దూలాలు ఆల్వాలి ఎట్లా ఆడతారన్నా అసోయ్ అందరూ అనాలి అసోయ్ దూలా అసోయ్ ఐదోష్ కుషరల్లకి కరియబ్బాస్కి ఓ ఓ జంబియా ఓనం పెళ్లి జంబియా ఓ జంబియా మనం పెళ్లి జంబియా ఓ ఓ జంబియా ఓనం పెళ్లి జంబియా జంబియా మనం పెళ్లి జంబియా నాం పెళ్లి జంబియా నాతోటి మాట్లాడనాం పెళ్లి జంబియా ఓ జంబియా ఓ జంబియా జంబియా ఓనం పెళ్లి జంబియా జంబియా ఒలం పెళ్లి జంబియా జంబియా ఒలం పెళ్లి జంబియా జంబియా ఒలం పెళ్లి జంబియా నాకు సిరలు లేవయో నేను రాను జాతర నాకు సిరల్లేవయో నేను రాను జాతర నాకు సిరలు లేవయో నాకు సిరలు లేవయో నాకు సిరలు లేవయో నేను రాను జాతర నేను రాను జాతర నీకు సిరలు లేకపోతే తెస్తపదే జాతర నీకు సిరల్లేకపోతే తెస్తపదే జాతర నీకు సిరలు నీకు సిరలు లేకపోతే నీకు సిరలు లేకపోతే ఇట్లా ఆలు వాడుకుంటారు. పడుసుల వద్ద పోరగాళ్ళు కై కట్టుకొని పడుసు పిల్లల మీద పాటలు పాడుకుంటారు. పీరీల కాడ జానపదాలు ఎంత చక్కగా వాడుకుంటారంటే వాళ్ళు కై కట్టుకొని బయట కనబడదు. ఎట్లా వాడుకుంటారు? ఏమే పిల్ల నవ్వులు తీగ మల్లె పువ్వులు ఏమే పిల్ల నవ్వులు వాసన మల్లె పువ్వులు ఏమే పిల్ల నవ్వులు వాసన మల్లె పువ్వులు ఏమే పిల్ల నవ్వులు వాసన మల్లె పువ్వులు కాటుక పెట్టుడిక్కడ ఏం నర్సన అయ్యా కాటుక పెట్టుడిక్కడ నువ్వు కన్ను కొట్టుడక్కడ కాటుక పెట్టుడిక్కడ నువ్వు కన్ను కొట్టుడక్కడ కాటుక పెట్టు ఇక్కడ కాటుక పెట్టు ఇక్కడ కాటుక పెట్టు ఇక్కడ కాటుక అమ్మా చూసిరు కదా పడుసుల వద్ద పోరగాళ్ళు అమ్మాయిలు ఏం తక్కువ ఉంటారా? ఆడపిల్లలు ఏం తక్కువ కాదు. వాళ్ళు కూడా కై కట్టుకుంటా పెడతారు. జైల జమ్మడి గుమ్మడి లేవే పొగల్ల జనమ్మ జైల జమ్మడి గుమ్మడి లేవే ఏయ్ జైల జమ్మడి గుమ్మడి లేవే పొగల్ల జనమ్మ జైల జమ్మడి గుమ్మడి జైల జమ్మడి జైల జమ్మడి గుమ్మడి నవ్వే జైల జమ్మడి గుమ్మడి నవ్వే అద్భుతమైనటువంటి పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన సేను సేను మీద పాటలు పాడుకుంటారు. మానేడి బియ్యం మలీద ముద్దలు ఆ సన్నావు సన్నైలాల మానడి బియ్యం మలీద ముద్దలు వాసన్నావు సన్నల్లారా మానేడి బియ్యం మలీద ముద్దలు ఆ సన్నావు సన్నైలాల మానడి బియ్యం మలీద ముద్దలు వాసన్నావు సన్నల్లారా ఆసన్ను సన్నన్నదమ్ములయ్య సన్నావు సన్నైలాల ఆసన్ను సన్నన్నదమ్ములయ్యా సన్నావు సన్నల్లారా పుడితెర బీబీ ఏమి కోరరు ఆ సన్నావు సన్నైలాల ఆగ
మసీదులకు మరమ్మతు రాదు, మైనారిటీ సంక్షేమం ఉండదు. ఇంకేముంటదయ్యా తెలంగాణలో? ఏమన్నా ఎడిపోయిరు? మన ఫకీర్ సాబ్ ఎడిపోయిండు, మన పెద్ద పీరు ఎడిపోయింది, మన మసీదు ఎందుకు ఆగమైంది? ఏవి మన పల్లెల్లో ఏవి మన పల్లెల్లో కాముని పండుగ వచ్చిందంటే, కాముని పండుగ మొన్న కామిని పండుగ వచ్చిందంటే తెలంగాణ పల్లెల్లో చిన్నప్పుడు మనమందరం ఆడుకున్న వాళ్ళమే. రాళ్ళకట్టలు తీసుకొచ్చుకొని పట్టెల్లో ఇంత ముంగట రాళ్ళకట్టెలు కొట్టుకుంటా ఎంత మంచిగా పాటలు పాడుకుంటా పైసలు ఆడుకుందాం అనుకుంటురే. రింగు రింగు బిల్ల రూపాయి దండ, రింగు బిల్ల రూపాయి దండ, రింగు రింగు బిల్ల రూపాయి దండ, రింగు బిల్ల రూపాయి దండ, దండగా దుర్రా తామెర మగ్గ, దండగా దుర్రా తామెర మగ్గ, మగ్గగా దుర్రా మోతుకు నీడ, మగ్గగా దుర్రా మోతుకు నీడ, నీడగా దుర్రా నిమ్మలబాయ్, నీడగా దుర్రా నిమ్మలబాయ్, పైగాదురా బసంత కూర, పైగాదురా బసంత కూర, కూరగాదురా గుమ్మడి పండు, కూరగాదురా గుమ్మడి పండు, గుమ్మడి పండుగాదురా పాపని మీసం, పండుగాదురా పాపల మీసం, మీసంగాదు మిరాల పోతు, మీసంగాదు మిరాల పోతు, పోతుగాదురా పొనగిరి గట్టు, పోతుగాదురా మునిగిరి గట్ట, గట్టుగాదురా కట్టగాదురా సీపురు గట్ట, కట్టగాదురా సీపిరి గట్ట, సీపురు గట్ట, జాజర 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 అది గుండిది గుండిత్తడి గుండు, గుండు వైద్యాన్ని మీద మోతలు మోగే, గుండిత్తడి గుండు మోతలు మోగే, మోతరాజు వై తాడు రెక్కే, తాడూరంతా దండై నిలిచే, నిలిచి కొట్టెరా నీలపు రాయి, తలిచి కొట్టెరా తాళపు రాయి, కోడిగుడ్డ సంటి కొటారిగాడు, తన్నుక సచ్చర జిలేరిగాడు, జాజిరి 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 ఇట్లా పటేల ముంగట పైసలు ఆడుకుందంటే ఇక ఆడపిల్లలు ఊకుందిరా కాముని ఎత్తుకొని కాముని పాటలు పాడుకుంటారు తెలంగాణ పల్లెలో. అద్భుతంగా ఎట్లా పాడుకుంటారు అక్క? ఎట్లా ఉంటాయి? కాముడు వచ్చిండు వలలో కందులయ్యింది, వలలో రాముడు వచ్చిండు వలలో కందులయ్యింది, వలలో భీముడు వచ్చిండు వలలో బియ్యమయ్యింది, వలలో భీముడు వచ్చిండు వలలో బియ్యం వెయ్యింది, వలలో భీముడు వచ్చిండు వలలో బియ్యమయ్యింది, వలలో భీముడు వచ్చిండు వలలో బియ్యం వెయ్యింది, వలలో కాముని పండుగ వారం రోజులు ఆడుకొని కాముని కాలేసుకొని ఆ బూడిద తీసుకొని చెల్లెళ్ళు పటేల్ ఇంట్లో ముంగట పైసలు ఆడుకుంటారు, ఇనాం ఆడుకుంటారు. కాముని తీసుకుపోయి ఇనాం ఆడుకుంటారు పటేళ్లను. ఎట్లా పాటలు పాడుకుంటారు? ఏమని పాడుకుంటారు అండి బాలకృష్ణారెడ్డి గారు? ముద్దు ముద్దులాడినావు ముద్దు లేక ఓడినావు, ముద్దు ముద్దులాడినావు ముద్దు లేక ఓడినావు, నల్లగొండ నాయులు వాడను బాలకృష్ణారెడ్డి, నల్లగొండ నాయులు వాడను పాటేల నవ్వు లేక ఓడినావునో పాటేల నవ్వు లేక ఓడినావునో పాటేల అన్న ఆయనతో ఆ పటేలు పైసలు ఇవ్వదని జాగుడు మీనిక వైరానుకో ఇంకేమని వాడతారా? నిన్న చూస్తే నిన్న లేవు లక్ష్మారెడ్డి గారు, నిన్న చూస్తే నిన్న లేవు, మొన్న చూస్తే మొన్న లేవు, 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 యశముల మల్లె మొగ్గవో ఓ పాటేల, పాటేల ఏలినావు ఏడుకొండలో ఓ పాటేల, పాటేల పాటేలు ఏం చేస్తాడు? అటు ఇటు చూసి ఈ అక్క ఇజ్జత్ పోతా అని చెప్పేసి పావుల పైసలు చేతిలో పెట్టిండు అనుకో, ఏమంటారే? పావులిత్తే పాడు పాడు. ఏం సుదర్శన్ అన్న? పావులిత్తే పాడు పాడు తొవ్వనిత్త తోడు తోడు, పావులిత్త పాడు పాడు దోవనిత్త దోడు దోడు, పావులిత్త పాడు పాడు తొవ్వనిత్త తోడు తోడు, పావులిత్త పాడు పాడు దోవనిత్త దోడు దోడు, ఆటనిత్తే. వాళ్ళ ఆశ కూడా ఎక్కువ కోట్లు కాదు, ఇప్పటిలేక కోట్లు కోట్లు కోరరు, అమ్ముడు పోయేటోళ్ళ లెక్క. ఎట్లా ఉంటది వాళ్ళది? ఆటనిత్తే అవ్వలుండునో ఓ పాటేల, ఆటనిత్తే అవ్వలుండునో ఓ పాటేల, ఆటనిత్తే అవ్వలుండునో ఓ పాటేల, ఆటనిత్త వలుండునో ఓ పాటేల. పాటేలు ఇయ్యలేదు అనుకో ఇక దొరసాని చూస్తారు. దొరసాని దగ్గరికి పోయి ఇగో చెల్లెళ్ళు మన దొరసాని వచ్చింది, మన రామన్న దొరసాని వచ్చింది, మస్తు కడుకుని పైసలు మస్తుగా ఉంటాయి దొరసాని దగ్గర. దుబ్బురు దుబ్బురి ఎంటి కాలు దూసి ముడిసి గొప్ప ముడవ, దుబ్బురు దుబ్బురి ఎంటి కాలు దుబ్బురు దుబ్బురి ఎంటి కాలు దూసి ముడిసి గొప్ప ముడవ, దుబ్బురు దుబ్బురి ఎంటి కాలు దూసి ముడిసి గొప్ప ముడవ, దూసి ముడవ దూద మాడవో ఓ దోరుసారి దువ్వసారి దూల మాడవో ఓ దోరుసారి దువ్వసారి దూద మాడవో ఓ దోరుసారి కట్నవు కంచు సీర పెట్టినవు చోడుంగురాలు, కట్నవు కంచు సీర పెట్టినవు చోడుంగురాలు, సింగుల మీద సిల్కలాలను ఓ దోరుసారి, సింగుల మీద సిల్కలాలను ఓ దోరుసారి, సింగుల మీద సిల్కలాలను ఓ దోరుసారి,
పాటలు పాడుకుంటారు చెల్లెలు, ఈనా పాడుకుంటారు. ఇలా ఈనా పాటలు కూడా కరువు అయిపోయినాయి. ఏవి మన పల్లెల్లో, ఏవి మన పల్లెల్లో ఇది అయిపోగానే ఏం పాట వస్తుంది? మోదుగ పూలు, పోరాట పూలు, మెరుగుడు పువ్వులు మిగ 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 మెరుతుంటాయి తెలంగాణ పల్లెలో. అప్పుడు వచ్చే పండుగ అది సీను హోలీ. తెలంగాణ బిడ్డలు సంబురంగా జరుపుకునే పండుగ హోలీ. పోయినసారి కాక అంతకుముందు సంవత్సరం మేమందరం కూడా ఉస్మానియా యూనివర్సిటీ ముందట తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ విద్యావంతుల మేధావులు అందరూ కూడి, రచయితలు, కవులు, కళాకారులు కూడి మేము హోలీ ఆడుకుంటున్నాం. అక్కడికి ఒక ప్రాంతేతరుడైనటువంటి ఒక సిఐ వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగిండు. హోలీ ఆడుతున్నాము అన్నాం. మీకు పర్మిషన్ ఉందా అని అడిగిండు. హోలీ ఆడేటందుకు పర్మిషన్ కావన్నా అన్న? బతుకమ్మ వేర్చుకుంటామని పోలీసు వాళ్ళకి అప్లికేషన్ పెట్టానా మనం? సద్దుల బతుకమ్మ చెరువులు వేసుకుంటామని చెప్పి నీ దగ్గరకు వచ్చి పర్మిషన్ తీసుకోవాలా మేము అని అడిగిండు. ఆ రోజు కేశవరావు జాదవ్, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అని మేము గౌరవించుకునే పెద్ద మనిషి. ఇదేందయ్యా ఇట్లా ఇంత అన్యాయం చేస్తున్నావు అంటే ఆ ముసలాయన చెయ్యి పట్టుకొని గుంజి, నడు నిన్ను ఇప్పుడే అరెస్ట్ చేస్తా అని మెడచింపులు బట్టి గుంజిండు. అదంతా హోలీ పండుగ, సరే తెలంగాణ అని ఎందుకు అంటున్నారు అని అడిగిండు. ఏమనొద్దా? ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ షాన్ నిషాన్, తెలంగాణ పోరాటానికి సంకేతం. అక్కడ మేము తెలంగాణ అనొద్దా? తెలంగాణ పాట పాడొద్దా? తెలంగాణని ఎందుకు అనొద్దంటే దుర్మార్గమైన అహంకారంతో అన్నాడు. తెలంగాణ అంటే తోలు తీస్తా అన్నాడు. తోలు ఆయన తీయలే, ఆయన తోలు తీయలేకపోయిండు. నెల రోజులు పట్టలేదు. తెలంగాణ దిక్కులు పిక్కటిల్లేటట్టు గర్జిస్తే ఆయనను కొలువు నుంచి తీసి పారేసిరు. లేకుంటే తెలంగాణ అగ్గిమంట అవుతుందని తెలుసుకున్నారు. ఈ అగ్గిమంట ఆగదని తెలుసుకున్నారు. కొలువు నుంచి తీసేసారు. బిడ్డ ఇవాళ ఒక్కసారి కాదు, 100 సార్లు కాదు, 1000 సార్లు ఇక్కడున్న ఇంతమంది వేలాది గొంతుకలు జై తెలంగాణ అంటే ఏం చేస్తావో చేసుకో. జై తెలంగాణ, జై తెలంగాణ, గద్దలు కాబురుమంటే కమ్మని పాటలు మరిచిపోతాం. పల్లె తల్లిని నమ్ముకుందాం, ఆటలు పాటలు ఆడుకుందాం, ఆటలు పాటలు ఆడుకుందాం, ఆటలు పాటలు ఆడుకుందాం. ఓలి ఓలీల రంగవోలి సమకేలిల ఓలి, ఓలి ఓలీల రంగవోలి సమకేలిల ఓలి, ఓలి ఓలీల రంగవోలి సమకేలిల ఓలి, ఓలి ఓలీల రంగవోలి సమకేలిల ఓలి. ఆయిలేక ఆడుకుందాము మనం, ఆయిలేక ఆడుకుందాం మనం, పురమాటలేక మనం ముడి ఆడుకుందాం, పురమాటలేక మనం ఆడుకుందాం. ఓలి ఓలీల రంగవోలి సమకేలిల ఓలి, ఓలి ఓలీల రంగవోలి సమకేలిల ఓలి. జై తెలంగాణ, తెలంగాణ జానపద కళల సంబురాలు, తెలంగాణ జానపద కళల సంస్కృతి. ఇగో సంబురాలు ఎందుకన్న వాళ్ళకి, ఇగో ఇందుకోసమే మా సంబురాలు. ఈ పండుగ కోసం, ఈ పాట కోసం, ఈ ఆట కోసమే మా సంబురాలు. మా ఆటలు మాకు బతకాలి, మా సంస్కృతి మాకు పదిలంగా ఉండాలి, మా చైతన్యాన్ని చాటి చెప్పుదామని చెప్పేసి రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి ఇక్కడ సంబరాలు ఏర్పాటు చేసింది. మా గౌరవులు మన్నించి కేసీఆర్ గారిని ఒకసారి వేదిక మీదకి వచ్చి ఈ అద్భుతమైన కళారూపాన్ని రూపొందించిన అంతర్పుల నాగరాజు గారిని అభినందించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మరి తమ్ముడు అంతర్జాతీయ కళాకారుడు, సింగరేణి మట్టి బిడ్డ, సింగరేణి ముద్దు బిడ్డ. నిన్న మొన్నటి వరకు సింగరేణి మలేసియాలో తన ఆటపాటను అంతర్జాతీయ స్థాయిలో చెప్పి సింగపూర్ నుంచి మధ్యలో వదిలేసుకొని తెలంగాణ సంబరాలకు వచ్చిన తమ్ముడు అంతర్పుల నాగరాజును అభినందించాల్సిందిగా కోరుచున్నాం. కపాల్సిన పిల్లోడే 5 రోజులుగా ఈ సంబరాల్లో ఒక్కటి కాదు, ఇట తెలంగాణ కులవృత్తులను, తెలంగాణ పండుగలను, తెలంగాణ పబ్బాలను అన్నింటినీ ఇక్కడ చాటి చెప్పి తెలంగాణ ధూమ్ధామ్కు ఇలా గుండెకాయ అన్ని తానే నిలిచిన తమ్ముడు అంతర్పుల నాగరాజు. ఈ తమ్ముడి కోసం మీరు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. సింగపూర్ లో జరుగుతున్న ఉత్సవాల్లో నాగరాజు ప్రదర్శన ఉంది. కానీ నాగరాజుకు తెలంగాణ అంటే ఉన్న అభిమానంతో ఆ ప్రదర్శనను వదిలేసి ఇక్కడికి వచ్చి మీ ముందు ప్రదర్శనిస్తున్నాడు. సింగపూర్లో ప్రదర్శనిస్తే కాదు నాకు సంతోషం, నా తెలంగాణ బిడ్డల ముందట నేను ప్రదర్శన ఇవ్వడం సంతోషం అని నాగరాజు ఇక్కడికి వచ్చిండు. నాగరాజు ఇవాళ తెలంగాణ నాట్యరాజు. ఊరు తెలంగాణ, నా పేరు తెలంగాణ, నా తల్లి తెలంగాణ,
తను వెళ్ళ తెలంగాణ. తెలంగాణ నా పేరు తెలంగాణ, నా తల్లి తెలంగాణ తను వెళ్ళ తెలంగాణ. తెలంగాణ నా పేరు తెలంగాణ, నా తల్లి తెలంగాణ తను వెళ్ళ తెలంగాణ. అరే ఊరు తెలంగాణ నా పేరు తెలంగాణ, నా తల్లి తెలంగాణ తను వెళ్ళ తెలంగాణ. తెలంగాణ నా పేరు తెలంగాణ, నా తల్లి తెలంగాణ తను వెళ్ళ తెలంగాణ. నా మాట తెలంగాణ, నా పాట తెలంగాణ, సయ్యాట తెలంగాణ సాధించు తెలంగాణ. ఊరు తెలంగాణ నా పేరు తెలంగాణ, నా తల్లి తెలంగాణ తను వెళ్ళ తెలంగాణ. తెలంగాణ లెక్కల తాతయ్యగా తెలంగాణ తెలివితేటలను ప్రపంచానికి చాటి చెప్పి ఈ గడ్డకే గొప్ప పేరు తెచ్చిన తెలంగాణ బిడ్డ పెద్దలు శ్రీ చుక్క రామయ్య గారు నిన్ననే ఐఎఫ్ఎస్ అధికారిగా ఉండి అనేక సంవత్సరాల సర్వీస్ ఉన్న ఆల్ ఇండియా లెవెల్ సర్వీస్ ఉన్న తన ఉద్యోగానికి రాజీనామా చేసి నా భుజంతో భుజం కలిపి సొంత తమ్మునిలాగా నాతో కలిసి తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చి దక్షిణ తెలంగాణలో దండోరా మోగించి నిన్ననే అపూర్వమైనటువంటి విజయంతో ఎమ్మెల్సీగా గెలిచిన మిత్రులు దిలీప్ కుమార్ గారు, ఒక జర్నలిస్ట్గా ఉంటూ పదునైన కలంతో పదునైన వార్తలు రాసి ఉన్నటువంటి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నిక వచ్చిన మిత్రులు సత్యనారాయణ గారికి, వేదికను అలంకరించిన పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ్యులకు, ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఇంత రసవత్తరంగా మలిచి మనకు అందిస్తున్నటువంటి రసాలోలికి రసమయ అధినేత మా తెలంగాణ రసమయ బాలకృష్ణ గారికి, ఈ కార్యక్రమాన్ని చాలా శ్రమించి ఈ వేదికను ఏర్పాట్లన్నీ ఏర్పాటు చేసి గత 5 రోజులుగా అద్భుతంగా ఎటువంటి అవాంఛనీయ పరిస్థితి తలెత్తకుండా చాలా చక్కగా నిర్వహించినటువంటి నల్లగొండ ముద్దుబిడ్డ జిట్టా బాలకృష్ణారెడ్డి గారికి, అద్భుతమైనటువంటి తన వాక్ పటిమతో, శ్రావ్యమైన మృదు మధురమైన తన గొంతుకతో తెలంగాణ భావజాలాన్ని, దగాపడ్డ తెలంగాణ బతుకును మన కండ్లకు కట్టినట్టుగా మనకు చూపించేటువంటి వ్యాఖ్యాతగా ఉన్నటువంటి సోదరుడు దేశపతి శ్రీనివాస్ గారు, తెలంగాణ కళలను ఆదరించాలని ఇక్కడికి విచ్చేసి గంటల తరబడి గడిపి కళాకారుల గొంతులో గొంతు కలిపి, వాళ్ళ పాటలో పాట కలిపి, వాళ్ళ తప్పట్లలో తప్పట్లు కలిపి ఈ బిడ్డలందరినీ ఆదరిస్తూ కార్యక్రమాన్ని పండించినటువంటి రసజ్ఞులైన తెలంగాణ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, పాత్రికేయ మిత్రులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకు అందరికీ కూడా నా తెలంగాణ వందనాలు. ఈరోజు అందరి ఊహలు తలకిందులు చేస్తూ అద్భుతమైన రీతిలో తెలంగాణ కళా వైభవం ఏందో, కవితాత్మక హృదయం ఏందో, తెలంగాణలో ఉన్న
మేధో సంపద ఎటువంటిదో, తెలంగాణ ప్రజలు కళల పట్ల ఎంత ఆదరణ కలిగి ఉంటారో గత 5 రోజులుగా మనం రుజువు చేశాం. మన ప్రపంచానికి చాటి చెప్పాం మన ప్రతిభను. సప్రెషన్ ఆఫ్ తెలంగాణ ఎక్సలెన్స్ 5 దశాబ్దాలుగా నిద్రాణమై మూగబోయి మూలుగుతున్న తెలంగాణ జాతి ఇప్పుడిప్పుడే తనను మళ్ళీ తిరిగి వెతుక్కుంటున్నది, తన ఉనికిని గుర్తించుకుంటున్నది. ఈ ఫెస్టివల్ ఇంకా 4 రోజులు పొడిగించండి అని చెప్పి నాకు కొన్ని వందల వేల వచ్చినాయి. అయితే నిజాం కళాశాలలో ఇది బుకింగ్ మీద ఇచ్చేటువంటి కళాశాల కాబట్టి ఆ రోజు మనం 5 డేస్కే తీసుకున్నాం. ఈ రోజుతో ఆ గడువు ముగిసింది. కళాశాల వారు వేరే వారి కార్యక్రమాల కోసం ఆల్రెడీ ఇచ్చారు. మనం కూడా గౌరవభావంతో వారికి సహకరించాలి కాబట్టి ఈ రోజుతోనే దీన్ని ముగిస్తూ మనం వచ్చే కొద్ది రోజులలో ఈ వచ్చినటువంటి జనాన్ని చూస్తుంటే ఈ గ్రౌండ్ చాలలేదు. పెట్టినప్పుడు చాలామంది అన్నారు ఈ గ్రౌండ్ సరిపడుతుందండి, పర్వాలేదన్నారు, కానీ సరిపడలే. మా సుజాత ఎలక్ట్రికల్స్ వాళ్ళు, వారు వెంట ఉండేటువంటి టెంట్ హౌస్ వాళ్ళు 30,000 స్క్వేర్ ఫీట్ల డైనింగ్ హాల్ వేస్తే కూడా నా అక్కజెల్లెళ్ళు, నా అన్నదమ్ములు చాలామంది పాష్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా కింద కూర్చుండి భోజనం చేసారు, కుర్చీలు సరిపోకపోతే. కానీ తెలంగాణ రుచి మాత్రం చవి చూడండి బోమని. నేను పోయి ఇన్కన్వీనియంట్గా ఉందమ్మా తల్లి ఎట్లా ఉందంటే, ఏం లేదు సార్ మేము రిలాక్స్ అవుతున్నాం, మీరు బేఫికర్ ఉండండి, మేము సర్దుకుంటాం, ఇది మా పండగ అని ఎంతోమంది అక్కజెల్లెళ్ళు నాతో చెప్పింది. ఆ రకంగా రాబోయే రోజులలో ఒక 15-20 రోజుల విరామం తర్వాత పరేడ్ గ్రౌండ్లో సికింద్రాబాద్లో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుందాం. వారం రోజుల పాటు అద్భుతంగా జరుపుకుందాం. అందరూ కూడా జంట నగరాలలో పరిసరాలలో ఉన్న తెలంగాణ బిడ్డలు ఈ ఉత్సవాలలో సంబరాలలో పాల్పంచుకునే అవకాశాన్ని తప్పకుండా కలిగిస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. తెలంగాణ నుంచి సుప్రసిద్ధ రచయిత శ్రీ బిఎస్ రాములు గారు తత్వవేత్తగా ఉన్నారు. వారు అనేక విశ్లేషక గ్రంథాలు రాస్తూ ఉంటారు, చేశారు. చుక్కరామయ్య గారి చేతుల మీద దీన్ని ఆవిష్కరించుకుందాం. జయశంకర్ గారు ఆవిష్కరిస్తారు దాన్ని. తెలంగాణ రచయిత రచించిన మరో పుస్తకాన్ని ఇప్పుడు ఆచార్య జయశంకర్ గారు ఆవిష్కరిస్తున్నారు. సికింద్రాబాద్లో వాడతా గ్యారంటీగా. నేను వాడతా, సికింద్రాబాద్లో వాడతా. నేను నాయన్ నరసింహారెడ్డి గారు డాన్స్ కూడా చేస్తారు. వి ప్రామిస్ యూ వి విల్ డూ ఇట్ ఇన్ ముగించే ముందు అంతిమంగా మనం ఈ ఉత్సవాలు జరుపుకోవడానికి తమ సహకారాన్ని అందించినటువంటి ప్రతి ఒక్కరికి, పాల్గొన్న కళాకారులకు, సహకరించినటువంటి సంగీత వాయిద్యకారులకు, మనకింత చక్కటి వేదిక ఇచ్చిన నిజాం కళాశాల యాజమాన్యం వారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. నిన్న మొన్నటి దాకా చిన్న పిల్లగానిలాగా మేము ఆడుతుంటే ఆడి, పాడుతుంటే పాడి ఈ సంబరాలను విజయవంతం చేసిన నాయన నరసింహారెడ్డి అన్న 2 మాటలు, అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి మోసం చారన్న కూడా మీతో 2 మాటలు మాట్లాడతాడు. ముందుగా నాయన నరసింహారెడ్డి నన్ను మాట్లాడతారు. తెలంగాణ భూమిపుత్రులారా, మా తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ యాస భాషను, తెలంగాణలో జరుగుతున్నటువంటి కష్ట నష్టాలను మరి ఆట పాట ద్వారా మన తెలంగాణకు వరంగా ఇచ్చినటువంటి బాలకిషన్, నిజంగా మేమందరం చాలా గర్విస్తున్నాం. బాలకిషన్ అటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి కవిత్వం, మాటలు, రాజకీయం అన్నీ నిమిళితమైనటువంటి చైతన్యమైనటువంటి మరి బాలకిషన్ మా తమ్ముడు మాకు దొరికినందుకు చాలా గర్విస్తున్నాం. మా తెలంగాణ అన్నదమ్ములు అందరూ కూడా, మా తమ్ములు కూడా గర్విస్తున్నారు. ఇదే విధంగా కంటిన్యూ చేయాలని, తెలంగాణ వచ్చే వరకు ఈ యొక్క ఆటపాటలు ఆగవని చెప్పని బాలకిషన్ ఇంతకుముందే చెప్పాడు. ఆయన బృందానికి, ఆయన ఎమ్మడి ఉన్నటువంటి సోదరులకు అందరికీ కూడా మేము తెలంగాణ వందనాలు అర్పించుకుంటున్నాం. వారు చాలా చక్కగా మరి
5 రోజులు మనందరినీ రంజింపజేశారు. నిజంగా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, తెలంగాణకు జరుగుతున్నటువంటి అవకతవకలను అన్నిటినీ మాటల ద్వారా, పాటల ద్వారా, ఆట ద్వారా వారు ప్రదర్శించి మమ్మల్ని అందరినీ కనువిప్పు చేశారు. కాబట్టి వారికి హృదయపూర్వకంగా మీ అందరి తరపు నుంచి, నా తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తెలంగాణ సోదరులు మరి గర్వించదగినటువంటి మనకు వ్యక్తి దొరికినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పని తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. అన్న పాటలు కూడా రాస్తాడు. ఒక అద్భుతమైన పాట ఇచ్చాడు. తెలంగాణ సాధనలో మరో మేలు కొలుపు, పల్లె బాట పయనం విజయాల వైపు మలుపు. పాట రాసి తెలంగాణ ఉద్యమానికి ఊపిరైన అమ్మస్తుంచారన్న. సోదరుడు అపురూపమైనటువంటి తన కళ ద్వారా తెలంగాణను నిరంతరం చైతన్యం చేస్తున్నటువంటి సోదరులు బాలకిషన్ గారు ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డలందరికీ తల వంచి నమస్కరిస్తూ, తరతరాలుగా ప్రాచీన కాలం నుండి వస్తున్నటువంటి మన కళారూపాలను, అపురూపమైనటువంటి మన కళా సంపదను అద్భుతంగా ఈ తరం వారికి గతంలో గ్రామీణ జీవితంతో ముడివేసుకున్నటువంటి ఈ కళలు పాశ్చాత్య ప్రభావం వల్ల, వలస పాలకుల దౌర్జన్యం వల్ల కనుమరుగైతున్నటువంటి మన కళలను కాపాడుకోవాలి. మన వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి. తెలంగాణ ప్రాంతంపై జరుగుతున్నటువంటి దాడిని 50 సంవత్సరాల సమైక్యాంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం ఏ విధంగా నాశనం చేయబడి తెలంగాణ ప్రజలు తెలంగాణ గడ్డ మీదనే 2వ శ్రేణి పౌరులుగా బ్రతకాల్సి వస్తుంది. ఈ దుర్మార్గపు, ఈ హేళనతో, అవమానాలతో బ్రతకడం కంటే తెలంగాణ సాధించుకోవడం ద్వారా సగౌరవమైనటువంటి జీవితం గడపాలి. అందుకు ప్రజల్ని సమాయత్తం చేసే దిశగా బాలకృష్ణ గారు చేస్తున్నటువంటి కృషి, వారికి అండదండగా నిరంతరం వారిని నడిపిస్తూ తెలంగాణ ప్రజల్ని తెలంగాణ రాష్ట్రం సాధించుకునేంత వరకు సమాయత్తపరుస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి పెద్దల చంద్రశేఖరరావు గారి ఆలోచనల, వారి మేధస్సులో జనించినటువంటి ఆలోచన విధానంలో భాగమే ఈ తెలంగాణ సంబూరాలు. కాబట్టి ఈ వారసత్వ కళల్ని మనం నిరంతరం జరుపుకునేటువంటి విధంగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలనేటువంటి నిర్ణయం జరిగింది. ఇదే సంవత్సరం మళ్ళీ సికింద్రాబాద్లో జరపాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు అనేక వేల మంది ఈ కార్యక్రమాన్ని పొడిగించాలి, దీన్ని జరిపించాలి అనేటువంటి విషయాన్ని పెద్దలు చంద్రశేఖరరావు గారి దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితిలో వారు మళ్ళీ సికింద్రాబాద్లో జరుపుకోవాలని నిశ్చయించడం జరిగింది. కాబట్టి తెలంగాణ వాళ్ళం హైదరాబాద్లో ఉన్న, గ్రామాల్లో ఉన్న మన తెలంగాణ శక్తిని చాటాలి, తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించాలి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి, మన సంస్కృతిని, మన కళల్ని, మన సంపదల్ని, మన స్వేచ్ఛాయుత అభివృద్ధి కాముక పదంలో ముందుకు సాగాలంటే మనం రాష్ట్రం సాధించుకోవడమే ఏకైక